సౌత్ హైదరాబాద్ షాద్ నగర్ లో ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఇక్కడ ప్లాట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి? అంత పొటెన్షియాలిటీ షాద్ నగర్ కి ఉందా? ఇక్కడ ప్లాట్ తీసుకునే ముందు ఏమేం చూసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. ఫస్ట్, మనం ఎక్కడ ప్రాపర్టీ కొనాలి అనుకున్నా తప్పకుండా ఈ 3 విషయాలు చూసుకోవాలి. అవేంటంటే కనెక్టివిటీ, డెవలప్మెంట్స్, డిస్టెన్స్ ఫ్రమ్ పబ్లిక్ ప్లేసెస్. సో షాద్ నగర్ కనెక్టివిటీ విషయానికి వస్తే, షాద్ నగర్ టౌన్ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్లే NH44 వెళ్తుంది. ఇదే హైవే బెంగళూరును టచ్ చేస్తుంది. అండ్ షాద్ నగర్ అటు ORR మరియు ఇటు RRR కి మధ్యలో లొకేట్ అయి ఉంది. అండ్ జస్ట్ 20 నిమిషాల్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ MMTS రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఇప్పటికే అప్రూవ్ చేయబడిన హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను కనెక్ట్ చేయబడే మెట్రోకి చాలా చేరువలో ఉంది. సో షాద్ నగర్ కనెక్టివిటీ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా డెవలప్మెంట్స్ విషయానికి వస్తే, షాద్ నగర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెసిడెన్షియల్, ఎడ్యుకేషనల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ తో నిండిపోయాయి. షాద్ నగర్ IT, హార్డ్వేర్, ఇండస్ట్రియల్, ఫార్మా కారిడోర్ లో ఉంది. సో అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇప్పటికే వచ్చేసాయి. అండ్ ఇలాంటి ఎన్నో IT సంస్థలు ఇప్పటికే షాద్ నగర్ చుట్టుపక్కలకు తరలి వస్తున్నాయి. టాటా గ్రూప్, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ, సింబియోసిస్ యూనివర్సిటీ షాద్ నగర్ కి చేరువలో ఉన్నాయి. నెక్స్ట్, ఇండస్ట్రీస్ విషయానికి వస్తే, బాల్నగర్ సెస్ కోసం గవర్నమెంట్ ఇప్పటికే 6,000 ఎకరాల స్థలాన్ని సమకూర్చింది. సో సిటీలో ఉన్న బాలానగర్, మూసాపేట్, జీడిమెట్ల, సనత్ నగర్, షామీర్పేట్ లొకేషన్స్ లో ఉన్న హార్డ్వేర్ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికి మారనున్నాయి. ఫార్మా విషయానికి వస్తే, రాజపూర్ ఫార్మసీ సెజ్ రాబోతోంది. ఈ సెజ్ లో అరబిందో, డాక్టర్ రెడ్డీస్, హెట్రో, GVK, GMR లాంటి ఫార్మా కంపెనీస్ ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్స్ అండ్ జాన్సన్స్, నాక్టో ఫార్మా, LV ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మసీ సిటీ లాంటి ఎన్నో హైలైట్స్ షాద్ నగర్ దగ్గరలో ఉండబోతున్నాయి. సో షాద్ నగర్ డెవలప్మెంట్స్ విషయంలో టాప్ లో ఉంది. ఇంకా పబ్లిక్ ప్లేసెస్ చూసుకుంటే, సిటీలో ఉన్న నెహ్రూ జూ పార్క్ ను గవర్నమెంట్ షాద్ నగర్ కు మూవ్ చేసే యోచనలో ఉంది. అండ్ ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటుకి కూడా కసరత్తులు జరుగుతున్నాయి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ 1,00,000 మంది ఒకేసారి ధ్యానం చేయగలిగే కన్హాస్ శాంతివనం షాద్ నగర్ కి అతి చేరువలోనే ఉన్నాయి. ఇంకా సిటీలో ప్లేసెస్ దృష్టిలో ఉంచుకుని సినీ ఇండస్ట్రీ కూడా ఇక్కడికే మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా హాలీవుడ్ స్థాయిలో ఫిల్మ్ స్టూడియోలు నిర్మించే కసరత్తులు కూడా జరుగుతున్నాయి. సో పబ్లిక్ ప్లేసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కవర్ చేస్తుంది రేపటి మన జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ షాద్ నగర్. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, ఇప్పటికే డెవలప్ అయిన లొకాలిటీలో ప్లాట్ తీసుకోకుండా ఇలా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ లో ఎందుకు తీసుకోవాలి అని. ఇప్పటికే డెవలప్ అయిన లొకేషన్స్ లో ల్యాండ్ ప్రైసెస్ ఇప్పటికే సాచురేషన్ స్టేజ్ లో ఉన్నాయి. సో అక్కడ పెట్టుబడితో కంపేర్ చేసుకుంటే షాద్ నగర్ లో 2-3 సంవత్సరాల్లోనే రెట్టింపు కన్నా ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి లొకేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తప్పకుండా తెలుసుకోవాల్సిన 3 విషయాలు: డిస్టెన్సెస్, డెవలపర్ ప్రొఫైల్ అండ్ అప్రూవల్స్, అమ్యూనిటీస్. ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. ప్రాజెక్ట్ డెవలపర్స్ వారి ప్రీవియస్ ప్రాజెక్ట్స్, వాటి స్టాండర్డ్స్ చూసుకోవాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉండాలి అండ్ ఎటువంటి లిటిగేషన్స్ ఉండకూడదు. ఇప్పటికే మార్కెట్ లో మంచి రెప్యుటేషన్ ఉన్న డెవలపర్స్ టైటిల్స్ అండ్ డాక్యుమెంట్స్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ప్రాజెక్టులో ఉండే అమ్యూనిటీస్ అన్ని తెలుసుకోవాలి. ఈ విషయాలన్నింటిలో క్లియర్ గా ఉంటూ షాద్ నగర్ RTO ఆఫీస్ దగ్గరలో ఓల్డ్ బెంగళూరు హైవేకి ఆనుకుని HMDA అనుమతులతో మరియు పూర్తి డెవలప్మెంట్స్ తో ముస్తాబవుతున్న హరిప్రియ ప్రాజెక్ట్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డ్రీమ్ వ్యాలీలో ఈ రోజే పెట్టుబడి పెట్టండి.